నమస్కారం. నా పేరు పర్వతాలు. సిపిఐ రాష్ట్ర సమితి సభ్యునిగా పనిచేస్తూ ఉన్నాను. ముఖ్యంగా బల్దియా ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బల్దియా ఎలక్షన్లు నవంబర్లో జరగబోతున్నాయని ఇష్టాగోష్ఠిగా ట్వీట్ చేయడం జరిగింది. దానికి కొనసాగింపుగానే హైదరాబాద్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ముమ్మరంగా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎన్నికల్లో సమీపించే కొద్దీ అభివృద్ధి కార్యక్రమాలు గుర్తుకొస్తున్నాయి. గడిచిన ఈ 4.5 ఏళ్ళు, ఈ 5 ఏళ్ళు ఈ ప్రభుత్వం కానీ లేదంటే సంబంధిత ఇప్పుడున్న ఏ మంత్రి అయితే కేటీఆర్ పర్యటనలు చేస్తున్నాడో హైదరాబాద్ గ్రేటర్లో ఈ 5 ఏళ్ళు అభివృద్ధి ఎక్కడ పోయిందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఇతర జిల్లాల నుండి సుదూర ప్రాంతాల నుండి హైదరాబాద్కు వచ్చి స్థిరమైన నివాసం లేక అద్దె ఇండ్లలో రోడ్డు కూపాల మధ్యలో జీవిస్తూ చాలామంది అభాగ్యులు ఇల్లు లేక నిరాశ్రయులుగా ఉన్న వారందరికీ మేము డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పి ఈ ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చి ఉన్నది. హైదరాబాద్లో నివాసం ఉంటున్న ఒక సుమారు 20 లక్షల మంది నిరాశ్రయులు ఉన్నారు. వాళ్ళందరికీ హైదరాబాద్ చుట్టుపక్కల అన్ని చోట్ల డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మాణం చేసి ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికీ ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ పథకం అమలు చేసిన పూర్తిగా అమలయ్యి పేదలు నివాసం ఉంటున్న దాఖలాలు ఎక్కడ లేవు. మచ్చుకు ఉదాహరణకు అక్కడో ఎక్కడో మంత్రి ఈ బల్దీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఉటావుటిన సికింద్రాబాద్ ప్రాంతంలో ఒక చోట ప్రారంభించినట్టు అక్కడక్కడ వస్తున్నాయి. ఇది కూడా నామమాత్రంగానే ఉంది తప్పితే పూర్తి స్థాయిలో ప్రజలు ఎంతమంది డబుల్ బెడ్రూమ్ పథకం కోసం అప్లికేషన్స్ పెట్టుకున్నారు, ఎన్ని లక్షల అప్లికేషన్స్ వచ్చినాయి, మీరు ఎంతమందికి ఇచ్చారు, ఈరోజు రెఫరెండం ద్వారా ప్రభుత్వం కానీ సంబంధిత మంత్రి చెప్పమని అందరికీ ఇచ్చినామని లేదు. మీరు ఇస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎన్ని వేలు ఇస్తున్నారు, గ్రేటర్ హైదరాబాద్లో ఎన్ని లక్షల ఇండ్లు ఇస్తున్నారు, లేదంటే రాష్ట్రం మొత్తం ఎన్ని లక్షల ఇండ్లు ఇస్తామన్నారు, అవి మీరు ఇచ్చారా? ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి డ్రైనేజ్ కోసం, కల్వర్ట్ కోసం, లేదంటే ఫ్లైఓవర్ నిర్మాణం కోసం అక్కడక్కడ శంకుస్థాపనలు చేయడమో లేదంటే పూర్తయిన వాటిని ఓపెన్ చేయడం ఇట్లాంటి హంగామా హడావుడి చేస్తుంది ప్రభుత్వం. కానీ ఒక స్థిరమైన ఆలోచనతోటి ప్రభుత్వం గతంలో మేము ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రభుత్వం నేరుగా ప్రజల దగ్గరికి ఓట్లకు వెళ్ళాలి అనే స్పృహ మర్చిపోయి ఎన్నికలు సమీపించినప్పుడు ఏదో మాయమాటలు చెప్పి గ్రేటర్లో ఉన్న ప్రజలను మాయమాటలు చెప్పి మోసం చేసి ఓట్లు వేయించుకోవడం, ఓట్లు వేసిన తర్వాత అధికారంలోకి వస్తే మళ్ళీ మర్చిపోవడం అనేది పరిపాటిగా ఈ ప్రభుత్వాలకు ఈ పార్టీలకు నిరంతరంగా ఇది ఒక ఆటలాగా మారిపోయింది. కాబట్టి కమ్యూనిస్టు పార్టీగా సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే గతంలో గ్రేటర్ ఎలక్షన్ల సందర్భంగా ఇదే మంత్రి కేటీఆర్ అనేక హామీలు ఇచ్చాడు. ఈరోజు మున్సిపల్ గ్రేటర్ హైదరాబాద్లో పనిచేస్తున్న వాళ్ళకు చాలామంది పన్నుల భారం అయింది, విద్యుత్ కనెక్షన్ బిల్లులు పెరిగినాయి, అట్లాగే డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. భారీ వర్షాలు వస్తే లోతట్టు ప్రాంతం అంతా కూడా నీట మునిగిపోయి పెద్ద ప్రమాదం సంభవించే పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటినీ సరిదిద్దాల్సిన ప్రభుత్వం గతంలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. గ్రేటర్ హైదరాబాద్లో సుమారు 3 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ ప్రభుత్వం ఉద్యోగం కోసం అప్లికేషన్ పెట్టిందని చెప్పి ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. 3 లక్షల మంది కనీసం 50,000 మందికి మీరు ఉద్యోగాలు ఇచ్చారా? గ్రేటర్లో లేదు. కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు జిహెచ్ఎంసీ పరిధిలో కానీ మున్సిపల్ పరిధిలో కానీ. మేము అనేక రాష్ట్ర ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్స్ను పర్మనెంట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ మీరు పర్మనెంట్ చేశారు? రెగ్యులర్ చేయకపోగా ప్రశ్నించిన వాళ్ళందరినీ కూడా ఏదో రకంగా ఇబ్బంది పాలు చేయడమో లేదంటే జైళ్లకు పంపించడమో, వాళ్ళ తరపున మాట్లాడే కార్మిక నాయకులను లేదంటే కమ్యూనిస్టు పార్టీ నాయకులను ఈరోజు గొంతు నొక్కడమో లేదంటే జైళ్లకు పోలీసులను పురమాయించి అరెస్టులు చేయించడము అక్రమంగా ఇలాంటివి చేస్తున్నారు తప్పితే ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రభుత్వం, ప్రజలకు సహాయంగా నిలబడాల్సిన ప్రభుత్వం ఆ సాయం చేస్తున్నదా? ఆ చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉందా? లేదనే చెప్పాలి. కాబట్టి మరోసారి గ్రేటర్లో ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి ఏదో రకంగా అధికారంలో రావడమే ఒక లక్ష్యంగా పెట్టుకొని ప్రభుత్వం ఈ మంత్రి కేటీఆర్ ఈరోజు మరోసారి ప్రజలను మోసం చేయడానికి కళ్ళబొల్లి కబుర్లు చెప్పడమో లేదంటే మాయమాటలు చెప్పి ప్రజలను మోసగించడానికి వస్తున్నది తప్ప నిజమైన అభివృద్ధి కానీ నిజమైన ఆలోచన చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదనేది మేము భావిస్తున్నాం. అట్లా ఉంది అని నేరుగా మంత్రి కానీ లేదంటే ప్రభుత్వం చెప్పండి. గ్రేటర్లో మేము గతంలో ఈ హామీలు ఇచ్చినాం, ఇది మేము అమలు చేయగలిగినాం, ఇది మా విశిష్టత, ఇది మా ప్రభుత్వం యొక్క విధి విధానాలని చెప్పండి. ఈ పనులు చేసినాం అని ఓట్లు అడగమని చెప్పండి.
ఆ ధైర్యం ఈరోజు ఈ ప్రభుత్వానికి కానీ మంత్రి కానీ ఉందా? కాబట్టి లేదు. కాబట్టి ఏదో ఒక పద్ధతిలో అక్రమార్గనో దొడ్డిదారినో అధికారంలోకి రావడమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం మంత్రి పనిచేస్తున్నాడు తప్ప మరొకటి కాదు. ఈ హైదరాబాద్ గ్రేటర్లో సుమారు 80-90 లక్షల మంది ఉంటున్న హైదరాబాద్ నగరంలో అనేక సమస్యలు ఉన్నాయి. ట్రాఫిక్ సమస్య ఉంది, అట్లాగే రోడ్ల సమస్య ఉంది, డ్రైనేజ్ సమస్య ఉంది, అట్లాగే చుట్టుపక్కల ఉన్న చెరువులను మరమ్మతులు చేసి ఒక టూరిస్టు ప్రాంతంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే మన హుస్సేన్ సాగర్ను పెద్ద తీర్చిదిద్దుతున్నాడు, అంటే తాగే నీటి శుద్ధి చేస్తామని అన్నాడు. అట్లాగే హైదరాబాద్ను ఏమంటారు ఇస్తాంబుల్ లాగా చేస్తామన్నారు. అంటే ఇవన్నీ ప్రకటనలకు తప్పితే, ప్రజలను మోసం చేసే ప్రకటనలు తప్పితే ఇది వాస్తవంగా ఆచరణలో ఉపయోగపడే మాటలు కాదు. ముఖ్యంగా కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా హైదరాబాద్ గ్రేటర్ ఎలక్షన్లు ఇన్ఛార్జిగా ఆయన చాలా రకంగా అంటే హామీలు ఈ గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు ఇచ్చి ఉన్నాడు. ఆ హామీలు ఒక్కటన్నా నెరవేరిందని అంటే ఖచ్చితంగా బల్ల గుద్ది చెప్పవచ్చు. ఒక్క హామీ కూడా కేటీఆర్ అమలు చేయలేదు. అమలు చేయకపోగా ఓట్లేసిన ప్రజల మీదనే పన్నుల భారంతో, ఇతరత్ర పరోక్ష పన్నుల భారంతో ఈరోజు ప్రజలను పీడించడమో, లేదంటే ప్రజల ఆర్థికంగా దిగదార్చడమో, లేదంటే వాళ్ళ నడ్డి విరచడమో పనికి పూనుకుంటున్నాడు తప్ప ప్రజలకు మేలు చేసే పని ఒక్కటి కూడా కేటీఆర్ చేయలేదు. ఒక పక్క గ్రేటర్ ఎలక్షన్లు జరుగుతుంటేనే మరోపక్క ఆయన గెలిచిన వాళ్ళందరినీ కూడా ఒక గూడుపుటాని అంటే ఎలక్షన్ చైర్మన్ ఎన్నుకోవడం కొరకు, మేయర్ని ఎన్నుకోవడం కొరకు ఈరోజు వాళ్ళందరినీ కూడా సంఖ్యాబలం తక్కువ వస్తే ఏం చేయాలి, ఏ పార్టీ వాళ్ళను లాగాలని ఇట్లాంటి కార్యక్రమానికి కేటీఆర్ పూనుకుంటున్నాడు. ప్రజాస్వామ్యయుతంగా డెమోక్రసీ పద్ధతిలో ఈరోజు రాజ్యాంగ పద్ధతిలో అధికారంలోకి రావడం కన్నా ఈరోజు దొడ్డిదారిన రావడానికి ఈ ప్రభుత్వం కుయుక్తులు వంతున్నది. అట్లాగే గ్రేటర్ ఎలక్షన్లో సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి. కొన్ని చోట్ల అయితే లోతట్టు ప్రాంతాల్లో మాకు చాలా భయంకరంగా ఉంది, వర్షాలు వస్తే మా ప్రాంతం అంతా కొట్టుకుపోయే పరిస్థితులు ఉన్నాయి, మాకు గూడు లేదు, నిల్వ నీడ లేదని చెప్పి అడిగిన ప్రజలకు అంటే గ్రేటర్ ఎలక్షన్ల సందర్భంగా హామీలు ఇచ్చిండు. మీకు ఇల్లు నిర్మించి ఇస్తాం, మీ ఇండ్లకు చట్టబద్ధంగా మేము రెగ్యులరేషన్ చేస్తానే అన్నారు. ఎక్కడ రెగ్యులరేషన్ చేశారు, ఎక్కడ మీరు ఇండ్లు ఇచ్చారు? అది పోగా ఇప్పుడు ఎల్ఆర్ఎస్ పేరుతోటి హైదరాబాద్ లాంటి నగరంతో పాటు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఈ ఎల్ఆర్ఎస్ పేరుతోటి ప్రజల నుండి ఈరోజు లక్షల కోట్ల రూపాయలను దండుకోవడానికి ఎల్ఆర్ఎస్ పేరుతోటి ఈరోజు ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతున్నది. నిజంగా ఒక సాధారణ పౌరుడు, లేదంటే ఒక మధ్యతరగతి ఎంప్లాయీ, ఒక పేదవాడు, ఒక రైతు, లేదంటే ఒక కంపెనీ ఎంప్లాయీ ఎక్కడొక్కడ 100 గజాల స్థలం కొంటే ఎప్పుడో 10 ఏళ్ల కింద కొంటే దానికి ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కట్టాలంటుంది. అంటే ప్రభుత్వానికి ఆదాయ వనరులు సమకూర్చుకోవడానికి, ప్రజల మీద భారాలు వేయడానికి పూనుకుంటున్నా. ఇది పద్ధతి కాదు. కాబట్టి ఎల్ఆర్ఎస్ అనేది దీనికైనా ఈరోజు ప్రభుత్వం అడుగుతున్నది, మీ ఆదాయాలను మొత్తం ప్రభుత్వం దగ్గర పెట్టండి, మీ ఎక్కడెక్కడ ప్లాట్లు ఉన్నాయో మీ ఆస్తుల వివరాలు ఇవ్వండి అని అడుగుతున్నది. మేము అడుగుతున్నాం, ఈరోజు ఆస్తులే అడుగుతారా? మాకున్న అప్పులు అడగరా? ఈరోజు నాకు అప్పులు ఉన్నాయి, మరి నా ఆదాయం అడుగుతున్నాం, నా అప్పులు ఎవరు అడగాలి? అంటే ప్రభుత్వానికి ఆదాయమే కావాలన్నా? అంటే ప్రజల అప్పులు అవసరం లేదా? ప్రజల కష్టాలు అవసరం లేదా? ఒకవేళ మీరు సేకరించాలనుకుంటే ప్రజల ఆస్తులతో పాటు వాళ్ళ అవసరాలతో పాటు వాళ్ళ అప్పులను కూడా, వాళ్ళ సమస్యలను కూడా అడిగి సేకరిస్తే మంచిది. అంతేగాని ఆస్తుల వివరాలు మాత్రమే తీసుకొని ఈరోజు ప్రజలను ఏదో రకంగా మభ్యపెట్టి ఇబ్బందికి గురి చేసి, లేదంటే భయాందోళనకు గురి చేయడం అనేది ప్రభుత్వం చేయకూడదు. ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి గ్రేటర్ ఎలక్షన్లో మీరు గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మరోసారి ఎలక్షన్లకు పోతే టీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన విధంగా ప్రజలు గుణపాఠం చెప్తారు. ప్రజలు కూడా చైతన్యవంతులు, అన్ని రకాలుగా ఆలోచన చేస్తున్నారు, మంచి చెడు అర్థం చేసుకునే చైతన్యం కలిగిన ప్రజలు నగరవాసులు. కాబట్టి ఈరోజు ప్రభుత్వ విధానాలను ఎప్పటికప్పుడు మంత్రి మాటల యొక్క సారాంశాన్ని, ఎవరి కోసం ఆయన మాటలు మాట్లాడుతున్నారు, ఆయన మాట వెనకాల ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయని చెప్పి ప్రజలు ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి తగిన సందర్భంలో అంటే గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, అట్లాగే గ్రేటర్లో నిలబడే టీఆర్ఎస్ ద్వారా నిలబడే కౌన్సిలర్లకు, అంటే కార్పొరేటర్లకు తగిన విధంగా గుణపాఠం చెప్పాలని, ఆ రకంగా ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం.